హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, సలాం వాలేకుమ్, సత్ అకాల్. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తున్నా. ఇది న్యూలీ ఓపెన్డ్ ఆ రెస్టారెంట్. ఇది ఏ ఏరియాలో ఉంటుంది, దాని ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంది. కొత్త రెస్టారెంట్ అండి. ముందుగా అయితే వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఈ రెస్టారెంట్ వచ్చేసి మంగాఫ్లో ఉంది, బ్లాక్ 3లో. మేఘం రెస్టారెంట్ అని కొత్తగా ఓపెన్ చేసిండ్రు. ఈ రెస్టారెంట్కి మీరు అందరూ వచ్చేసి ఆ ఫుడ్ ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంది. ఇంకా కొత్త రెస్టారెంట్ కాబట్టి నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇది మంగాఫ్ ఏరియా. మంగాఫ్లో బ్లాక్ 4లో నైఫ్ చికెన్, మెయిన్ రోడ్ పైన నైఫ్ చికెన్ ఉంది కదా, మంగాఫ్ బ్లాక్ 4లో. అక్కడే ఇది సేమ్ ప్లేస్ అపోజిట్లో అన్నమాట. అంటే ఇది బ్లాక్ 3కి వస్తుంది. ఆ ఏరియాలో మీకు మేఘం రెస్టారెంట్ అనేది ఉంది. ఇది కొత్తగా ఓపెన్ చేసిండ్రు. నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడికి నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన. చూడండి కాంబినేషను. మీరు ఎవరైనా సాయంత్రం కానీ లేదా మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చినా, ఎప్పుడు వచ్చినా మీకు అన్నీ నీట్గా ఉంటుంది ఫుడ్. ఇంకా మీకు స్పైసీ అంటే స్పైసీగా దొరుకుతుంది, నార్మల్ స్పైసీ మీకు ఎట్లా కావాలంటే వాళ్ళు అట్లా చేసిస్తారండి. మంచి స్టాఫ్ ఉన్నారు, ఇంకా నీట్గా కూడా ఉంది మొత్తం. నేను లోపల కూడా మీకు వీడియో తీసి చూపిస్తా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ వైట్. చాలా బాగుంది ఫుడ్. నేను టేస్ట్ చేసిన చికెన్ బిర్యానీ, రైస్ కానీ మామూలు నార్మల్గా అన్ని రెస్టారెంట్లో ఉన్నట్టు లేదండి రైస్. ఇది కొంచెం నాకు వెరైటీ అనిపించింది. చిన్న బియ్యం అంటాం కదా, కొంచెం చిన్న సైజులో ఉన్నది. అన్నం మాత్రం సూపర్గా ఉంది. ఇది చికెన్ కాంబినేషన్. నేను చికెన్ బిర్యానీ టేస్ట్ చేసిన. దాంతోపాటు మీకు కాంబినేషన్గా ఒక 2-3 వెరైటీస్ కర్రీస్ ఇస్తారు, రాయితా ఇస్తారు, సలాడ్ ఇస్తారు. మంచి కాంబినేషన్ అండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి మీకు. సపరేట్గా బయట సైడ్కి వస్తే మీకు హ్యాండ్ వాష్ ఉంది. ఫ్యామిలీతో వచ్చి కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది నేనైతే నైట్ వ్యూ, నైట్లో వెళ్ళి మేము డిన్నర్ కోసం అని విజిట్ చేసినాము. రెస్టారెంట్ పేరు వచ్చేసి మేఘం రెస్టారెంట్. మళ్ళీ చెప్తున్నా, మంగాఫ్లో ఉంది, బ్లాక్ 3 మెయిన్ రోడ్ పైన ఉంటుంది. మీకు మంగాఫ్ సిగ్నల్కి దగ్గర అన్నమాట. మెయిన్గా ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మంగాఫ్ నైఫ్ చికెన్ ఆపోజిటే మీకు మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. ఇప్పుడు నేనైతే కిచెన్ లోపల మీకు చూపిస్తున్నా. చూడండి అన్నీ కొత్తగా ఉంటాయి. ఇంకా నీట్గా కూడా మీకు సర్వ్ చేసే వాళ్ళైనా, కుకింగ్ డిపార్ట్మెంట్ అయినా సపరేట్. ఇక్కడ నేను చూపించేదేమో చైనీస్ ఫుడ్. అంటే మీకు నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, ఏదైనా క్రిస్పీగా ఏదైనా మంచూరియా టైప్ కానీ అట్లాంటి ఫుడ్ రెడీ చేస్తారు. ఇక్కడ వచ్చేసేమో మీకు పరాటా చేస్తుండ్రు. మీకు బన్ టైపు పరాటా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా మీకు మామూలుగా అయితే పరాటా తిన్నుగా ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది. వీళ్ళు మాత్రం బన్ టైపు కొంచెం లావు, మంచిగా బటర్ వేసి మీకు గీ అంటే గీ వేసి, లేదా బటర్ అంటే బటర్ వేసి వీళ్ళు మంచిగా వేడి పరాటాలు చేసిస్తున్నారండి. మీకు ఎగ్ పరాటా అయినా, వెజిటేబుల్ పరాటా అయినా, సాదా పరాటా అయినా, నార్మల్ పరాటా అయినా వచ్చి తినొచ్చండి. దాంతోపాటు మంచి కర్రీస్ కాంబినేషన్స్ ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి. మార్నింగ్ మీకైతే దోశ, ఇడ్లీ, పొంగల్, ఇట్లాంటి ఉప్మా మీకు ఏదంటే అవి దొరుకుతాయండి. హాట్గా అంటే వేడిగా. ఇంకా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడండి మీకు ఎన్ని రకాలైన చట్నీలు, పప్పు చట్నీ, అన్ని టైప్స్ ఆఫ్ చట్నీలు మీకు అన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నారు. పరాటాకి కాంబినేషన్ ఆలు కుర్మా కానీ, ఆలు కర్రీ కానీ, ఇంకా మీకు దాల్ కానీ, చట్నీలు కానీ అన్నీ ఇస్తారు. ఇక్కడ చూడండి ఇతను పరాటా సపరేట్ సెక్షన్. ఇతను పరాటాలు చేస్తూ ఉంటాడు, వేరే వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ బయటకు వచ్చేసి వీళ్ళకి స్టాఫ్ కూడా ఉంది సర్వ్ చేయడానికి. లేడీస్ ఉన్నారు, ఇంకా జెంట్స్ ఉన్నారు. మీరైతే మంచిగా రండి ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయండి.
ఇది ప్రమోషన్ అని కాదు, మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మేము చెప్తున్నాము. ఎందుకంటే నేను విజిట్ నేనే ఓన్‌గా వెళ్ళి చూసిన కాబట్టి చెప్తున్నా మీకు. చాలా నీట్‌గా ఉన్నాయి. మీకు సాయంత్రం పూట చూడండి ఇవి ఇడ్లీలు, కాకపోతే మినీ ఇడ్లీలంట. చిన్న చిన్న ఇడ్లీలు. నాకైతే చాలా సూపర్‌గా అనిపించినాయి. ఫస్ట్ టైం చూసిన నేను చిన్న చిన్న ఇడ్లీలు. మినీ సైజులో మీకు చిన్న ఇడ్లీలు అప్పటికప్పుడే హాట్‌గా చేసిన్లన్నమాట. దాంతో కాంబినేషన్ మీకు 2, 3 వెరైటీస్ చట్నీలున్నాయి, సాంబార్లున్నాయి, దాల్ ఉంది. మీరు ఏదంటే అది ఏసుకొని తినొచ్చు. ఇది నైట్ పూట మీకు మార్నింగ్ అయితే పూరి కూడా దొరుకుతుంది, చపాతీ కూడా దొరుకుతుంది. ఎనీ టైం మీరు రావచ్చండి. మార్నింగ్ టిఫిన్‌కైనా రావచ్చు, మధ్యాహ్నం లంచ్ కోసమైనా, డిన్నర్ కోసమైనా మీకు చాలా నీట్ అండ్ క్లీన్ ఫుడ్ దొరుకుతుంది. కొత్త రెస్టారెంట్. ఇంకా మీకు చెప్పాలంటే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది. మంగాఫ్ నుండి ఫింతాస్ వరకి. మీరు ఏదైనా ఆర్డర్లు కూడా చేసుకోవచ్చండి. చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, ఏదైనా ఫ్రెండ్స్‌తోని ఎంజాయ్ చేయాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మంగాఫ్ నుండెళ్ళి ఫింతాస్ వరకి. అప్పుడు మీకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. నేను వీళ్ళ కార్డ్ నంబర్ కూడా పెడతానండి. ఆ నంబర్ చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కార్డ్ నంబరు ఓకేనా. సో ప్లీజ్ మీరు విజిట్ చేయండి. ఇప్పుడైతే చూడండి నేను మీకు రెస్టారెంట్ అంతా చూపించినా కదా, ఇప్పుడు ఫుడ్ నేను తిని కూడా చూపిస్తా. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము మేము. దాంతోపాటు సలాడ్ కూడా ఇచ్చిండ్లండి. ఇంకా ఒక స్వీట్ కూడా ఇస్తారు. లాస్ట్‌కి మీరు ఆ స్వీట్ తిని ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. నాకైతే సూపర్‌గా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా. కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మంచి మంచి వ్లాగ్స్, సెలూన్ వ్లాగ్, అవుట్డోర్ వ్లాగ్స్, ఇట్లాంటి ఇంకా నేను కుకింగ్ వీడియోస్ ఇవన్నీ మీకు అప్లోడ్ చేస్తానండి. మంచి మంచి షార్ట్స్ కూడా. ప్లీజ్ మీరందరూ నా ఛానల్ని ఫాలో కండి. ఇంకా ఇప్పుడైతే నేను ఫుడ్ సర్వ్ చేసుకుంటున్నా. మీకు సర్వ్ చేయడానికి కూడా మనుషులు అంటే అక్కడ ఉన్నారండి, జెంట్స్ కానీ లేడీస్ కానీ. కాకపోతే నేనే ఓన్గా సర్వ్ చేసుకుంటున్నా. మీకు కావలిస్తే అక్కడ లేడీ కూడా ఉంది, నేపాల్ నుండి అనుకుంటా. ఇంకా జెంట్స్కి అయితే జెంట్స్ సర్వ్ చేయడానికి ఉన్నారండి. మీరు ఫ్యామిలీతో వచ్చి కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. నాకు సూపర్గా నచ్చింది. దాంతోపాటు 2 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు, ఒక బాయిల్డ్ ఎగ్, ఇంకా రైస్ అయితే చాలా సూపర్గా ఉంది. నాకు రైస్ బాగా నచ్చింది. అంటే కొంచెం వెరైటీ అనిపించింది. నార్మల్గా అయితే అన్ని రెస్టారెంట్లో కొంచెం రైస్ వేరుగా ఉంటుంది, అంటే సేమ్ టైప్ ఆఫ్ రైస్ లాగా అనిపిస్తుంది. కానీ వీళ్ళ రెస్టారెంట్లో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది రైస్. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన తిని. ఎందుకంటే డిన్నర్ టైం కాబట్టి వేడిగా అన్నీ సర్వ్ చేసిన వాళ్ళు. ఇంకా మీకు చాలా మంచిగా రిసీవ్ కూడా చేసుకుంటారండి వాళ్ళందరూ. మీకు ఏది కావాలంటే అది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంట్లో ఉండి కూడా ఆర్డర్ చేసుకోండి. నేను వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ కార్డ్, రెస్టారెంట్ది నేను పెడతా దీంట్లో. సో మీరు ఆర్డర్ చేసుకోండి. ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తే అవసరమైతే మీరు నా డిస్క్రిప్షన్ కూడా చూసి మీరు వాళ్ళకి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తా వాళ్ళకి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ వాళ్ళ రెస్టారెంట్. మీరందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే నేను తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది మెయిన్ వచ్చేసి మంగాఫ్లో అండి. మంగాఫ్లో మీకు బ్లాక్ 4లో కూడా ఉంది వీళ్ళ సేమ్ రెస్టారెంట్. ఇక్కడైతే కొత్తగా ఓపెన్ చేసిండ్రు బ్లాక్ 3లో. కాకపోతే అందరికి అవైలబుల్గా ఉంటుంది. ఈజీగా కూడా రావడానికి పోవడానికి మెయిన్ రోడ్డు పైనే ఉంది కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. స్వీట్ ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే మనం కొంచెం హాట్గా తిన్న తర్వాత కంపల్సరీ స్వీట్ తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. సో వీళ్ళైతే మనం తిన్న తర్వాత మనకి స్వీట్ కూడా సర్వ్ చేసిండ్రు. ఇప్పుడైతే నేను స్వీట్ దీన్ని ఎంజాయ్ చేస్తున్నా. చాలా సూపర్గా ఉంది. ఇదేనండి నైఫ్ చికెన్ మీకు మళ్ళీ చూపిస్తున్నా.
ఆ రెస్టారెంట్కి అపోజిట్లో ఉంది కదా నైఫ్ చికెన్, ఇది బాగా చూడండి మంగాఫ్లో ఈ నైఫ్ చికెన్కి ఆపోజిట్లోనే ఉంది మేఘం రెస్టారెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. కానీ ప్లీజ్ అందరూ ఈ రెస్టారెంట్కి వచ్చి మీరందరూ విజిట్ చేయండి, ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్